హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. జనరల్గా ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు బాగా సంపాదిస్తూ ఉంటారు, అలానే మంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తూ ఉంటారు. కానీ వచ్చిన ఇన్కమ్ని వెల్త్గా ఎలా మార్చుకోవాలా అనే దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు ఫస్ట్ నుంచే ఒక చెక్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మనకు వచ్చిన ఇన్కమ్ని డైవర్సిఫై చేసి ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చో ఈరోజు మనకి ప్రత్యూష గారు తెలియజేస్తారు. హలో మేడం. హలో అండి. ఎలా ఉన్నారు? యా గుడ్ మేడం, జనరల్గా మనం సంపాదిస్తాం కానీ డబ్బులు ఉంటాయి, కానీ అవి సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయటంలో లేకపోతే ఒక వెల్త్ని క్రియేట్ చేయటంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. సో అసలు ఫస్ట్ నుంచే బిగినర్స్ అని కానీ ఎవరైనా అసలు వెల్త్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? ఒక చెక్ లిస్ట్ ఏమన్నా ఉంటుందా దానికి? యా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అనే వాళ్ళు మనం చాలా తక్కువ చూస్తున్నాము. అప్పర్ మిడిల్ క్లాస్ అయిపోయారు. అండ్ కాకపోతే ఏమైపోతుంది అంటే వాళ్ళకి ప్రాపర్గా ప్లానింగ్ చేయడం ఎలాగో వాళ్ళకి ఐడియా లేకుండా వాళ్ళ డబ్బులన్నీ తీసుకెళ్ళి సేవింగ్స్లో పెట్టేసుకుంటారు. సో వాటినే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామని అనుకుంటారు. అండ్ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారు దాని ద్వారా. సో ఫస్ట్ నుండే వాళ్ళు ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానివ్వండి, వాళ్ళ సేవింగ్స్ గురించి కానివ్వండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదిస్తారు అన్నప్పుడు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఫస్ట్ దే హ్యావ్ టు అంటే వాళ్ళ ఒక పాయింట్లో ఆలోచించాలి, ప్లానింగ్ చేసుకోవాలి. యా ఒక దగ్గర కూర్చొని మనం ఎంత సంపాదిస్తున్నాం మంత్లీ ఫస్ట్ అది రాసుకోవాలి, ఒక బడ్జెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నవి మనవి, మంత్లీ ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ప్లస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఇద్దరివి సపరేట్గా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అంటూ ఉంటాయి ఖచ్చితంగా. సో ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్తో పాటు పర్సనల్ ఎక్స్పెన్సెస్ని కూడా అక్కడ యాడ్ చేసుకోవాలి వాళ్ళు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ ఏదన్నా ఉండాలా మనకి అన్న ఆలోచన ఉండాలి. అవును. సో దానికోసం కొద్దిగా డబ్బు సపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇవన్నీ అయిన తర్వాత ఏదైతే అమౌంట్ మన దగ్గర ఇన్ హ్యాండ్ ఉంటుందో ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్, మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నింటి తర్వాత ఏదైతే అమౌంట్ మిగులుతుందో మన దగ్గర దాన్ని ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ తీసుకుందాము. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదిస్తున్నారు. ఓకే. ఇద్దరు కలిపి ఒక 1.5 వరకు సంపాదిస్తారు అనుకుందాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ లైఫ్స్ అయిపోయాయి చాలా మంది కాబట్టి 1.5 అనేది చాలా ఈజీగా సంపాదించేస్తున్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి. సో ఆ 1.5లోంచి ఒక 50%, ఒక 75,000 లెట్స్ సే వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అనుకుందాము. అండ్ మిగతా 50% ఉంటుంది. దాంట్లోంచి ఒక 30% వాళ్ళు వాళ్ళ వాంట్స్ కోసం, అంటే వాళ్ళు బయటకు వెళ్తే ఖర్చు పెట్టడానికి, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, షాపింగ్స్కి కానివ్వండి, జస్ట్ వాళ్ళ లగ్జరీ ఎంజాయ్ చేయడానికి, ఓకే, అలా ఒక 30% పక్కన పెట్టేసుకొని మిగతా 20% ఏదైతే ఉంటుందో వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అనే వాళ్ళు ప్లానింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇట్స్ బెటర్, అంటే యంగ్ కపుల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి చాలా టైం ఉంటుంది లైఫ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి. సో యంగ్ కపుల్ లాంటి వాళ్ళకి జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది, చాలా టైం ఉంది మనకి, మనం చాలా తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అనే ఒక ఇది అపోహలో ఉంటాం. యా చాలా మందికి అదే అపోహ ఉంటుంది. ఏంటి అంటే మనకి ఇంకా ఇప్పుడు మనం 30sలోనే ఉన్నాం కదా, ఎంజాయ్ చేద్దాము, 40sకి వచ్చిన తర్వాత ఆలోచిద్దాము ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానివ్వండి, సేవింగ్స్ గురించి కానివ్వండి. ఇప్పుడు చాలామంది ఎలా అంటే ముందైతే చాలా అవగాహన ఉండేది కాదు. అవును. కాకపోతే లాస్ట్ 4 to 5 years మనం చూస్తే చాలామందికి చాలా నాలెడ్జ్ వచ్చిందనే చెప్పొచ్చు వీటి గురించి. కాకపోతే వాళ్ళు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి కానివ్వండి, యూట్యూబ్స్లో చూసి కానివ్వండి, దే ఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్. ప్రాపర్ గైడెన్స్ లేకుండా చేస్తున్నారు. ప్రాపర్ గైడెన్స్ లేకుండా, అంటే జనరల్గా అందరికీ చెప్పేది మనకు కూడా వర్తిస్తుంది అని అనుకోవడం తప్పు అవుతుంది. ఎందుకంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఒక్కో ఫినాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది. ఒకరి రిస్క్ కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, ఒకరి రిస్క్ కెపాసిటీ ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఒకరి ఇన్కమ్ ఒకలాగా ఉండొచ్చు, ఒకరి ఇన్కమ్ ఒకలాగా ఉండొచ్చు.
ఎక్స్పెన్సెస్ కూడా సేమ్ అంతే, అందరివి ఈక్వల్గా ఉండవు. సో అలా అందుకోసమని ఒక ప్రాపర్ ప్లానింగ్ వేసుకోవాలి. ప్లానింగ్ వేసుకొని ఓకే మనమైతే ఈ అమౌంట్ అయితే మనము ఈజీగా మనము ఇన్వెస్ట్ చేయగలుగుతాము ఏ ప్రాబ్లం లేకుండా అన్న అమౌంట్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి, నేను తొందరగా కోటీశ్వరుడిని అయిపోవాలి అన్న ఆలోచనతో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఓకే. మీరు ఏదైతే లీజర్గా ఏ స్ట్రెస్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారో మీరు సంపాదించే డబ్బులోంచి ఆ అమౌంట్ని మాత్రమే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. సో దీనికి అసలు ఏమంటారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఎలా దొరుకుతుంది అంటారు వీళ్ళకి? ఇప్పుడు ప్రాపర్ గైడెన్స్ అని అంటే చాలా ఫినాన్షియల్ ప్లానర్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు మార్కెట్లో. వాళ్ళు ఫీజ్ కలెక్ట్ చేస్తారు మీ దగ్గర, కాకపోతే మీ వెల్త్ అనేది ప్రాపర్గా క్రియేట్ అవుతుంది అక్కడ. అండ్ ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళైతే రైట్ పర్సన్స్ అనేది యూ హ్యావ్ టు జడ్జ్ బై యువర్ సెల్ఫ్. ఓకే. లేకపోతే మీ సరౌండింగ్స్లో కానివ్వండి, మీ సొసైటీలో ఎవరన్నా అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ చేస్తున్నారు అని అంటే జస్ట్ ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవండి. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దెమ్ దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఎప్పుడన్నా కానీ బిగినర్స్కి చెప్పాలి అని అంటే దే హ్యావ్ టు స్టార్ట్ ఫస్ట్ విత్ దేర్ ఇన్సూరెన్సెస్. ఒక ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది ప్లానింగ్లో. ఫస్ట్ యూ చెక్అవుట్ మీ ఇన్సూరెన్సెస్ ఎలా ఉన్నాయి అనేది చెక్అవుట్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవాలి. మీరు లేని పరిస్థితిలో కూడా మీ ఫ్యామిలీ అదే లగ్జరీని అండ్ అదే అమౌంట్ని ఎంజాయ్ చేసేలాగా. సో దానికోసం మీరు ఒక మంచి టర్మ్ ప్లాన్ తీసుకోండి ఫస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు చాలామందికి కంపెనీస్ త్రూ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆ హెల్త్ ఇన్సూరెన్సెసే కాకుండా మీరు బయట కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ ఫ్యామిలీకి అనేది ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ ఒక 5 lakhs ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, బయట ఇంకో 5 lakhsకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలా అది ఎప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది అని అంటే సపోజ్ మీరు జాబ్ స్విచ్ చేశారు, షిఫ్ట్ చేస్తున్నారు, లేకపోతే మీరు జాబ్ లాస్ అయ్యారు. ఆ టైంలో మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది అని అంటే ఆ కంపెనీ ఇచ్చే కవరేజ్ మీకు వర్త్ ఉండదు. అక్కడ మీకు రాదు ఆ కవరేజ్ అనేది, ఎందుకంటే మీరు ఆ కంపెనీలో లేరు కాబట్టి. సో ఆ టైంలో ఎలా మీ సిచ్యువేషన్? సో జస్ట్ కొద్దిగా అమౌంట్తోనైనా మీరు బయట కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఒక సెక్యూర్డ్ జోన్లో ఉంటారు. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూ స్టార్ట్ విత్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరిద్దరూ కలిపి ఒక 1.5 lakh సంపాదిస్తున్నారు అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇట్ షుడ్ బి 3 times ఆఫ్ ఇట్. ఓకే. ఒక 3 times కానీ ఒక 4 times కానీ మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలి ఆ డబ్బు అనేది. ఓకే. సో అలా ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇవి రెండు మేజర్ పార్ట్ ప్లే చేస్తాయి ఫినాన్షియల్ ప్లానింగ్లో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో చేయాలా, ఈటీఎఫ్స్లో చేయాలా, స్టాక్స్లో చేయాలా, లేకపోతే ఇంకేం స్ట్రీమ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ చూస్ చేసుకుందామా, అలా డైవర్సిఫై మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని బట్టి మీరు డైవర్సిఫై చేసుకోవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, అసలు ఫస్ట్ నుంచే ఒక చెక్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి ప్రత్యూష గారు చాలా చక్కగా వివరించారు. సో ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.